ఈ న్యూలోకి వెళ్ళి ఇక్కడ షీట్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇలా షీట్స్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ నాకు బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అని కనిపిస్తుంది, అలాగే ఫ్రమ్ ఏ టెంప్లెట్ అని కనిపిస్తుంది. ఇది ఒకటి బ్లాంక్ షీట్ వస్తుంది మనకు. ఇంకా ఫ్రమ్ ఏ టెంప్లెట్ అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది జస్ట్ బ్లాంక్ షీట్ వచ్చిందండి ఇక్కడ. ఇంకా రకరకాలైనటువంటి షీట్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. మంత్లీ బడ్జెట్ అనేది, క్యాలెండర్ అని చెప్పేసి, యాన్యువల్ బడ్జెట్ అనేది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉండేటువంటి షీట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ నేనైతే ఒకటి బ్లాంక్ స్ప్రెడ్ షీట్ తీసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే మనకు నచ్చినట్టుగా మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి పైన ఐస్ యూజువల్ గా ఎక్సెల్ లాగానే ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సేమ్ కూడా ఇక్కడ అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్ అని వచ్చింది. ఇంకా నేను దేనికి నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్ అనేటువంటిది రావడం జరిగింది. దానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే మెనూ బార్, ఫైల్, ఇక్కడ ఎడిట్ ఆప్షన్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, డాటా, టూల్స్, యాడాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీన్నంతా కూడా మనకు మెనూ బార్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ పైన ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా దాంట్లోని ఆప్షన్స్ మనకి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ అండు, రీడ్, ప్రింట్ ఇవ్వడానికి, అలాగే జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవడానికి కనిపిస్తుంది. అలాగే కరెన్సీ టైప్ చేయడానికి, డెసిమల్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసే ఆప్షన్స్, ఇంకా కొన్ని అదర్ ఫార్మాట్స్, డిఫాల్ట్ గా మన యొక్క ఫాంట్ ఏ స్టైల్లో ఉండేటువంటిదని రకరకాల ఫాంట్ స్టైల్స్ మనకి ఇక్కడ వస్తున్నాయి. అలాగే ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు మనకి ఇక్కడ. ఇది బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేస్తే టెక్స్ట్ కలర్, మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సెల్ కి మనం కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు. అలాగే బార్డర్స్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే చూడండి హారిజంటల్, వర్టికల్ అలైన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవి నేను జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత మనం డాటా ఎంటర్ చేసేటప్పుడు ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను నేను. టెక్స్ట్ ర్యాపింగ్, ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటిది, టెక్స్ట్ రొటేట్, ఏ మోడల్లో మనం టైప్ చేసుకోవాలి, ఎలా రావాలి అనేది, ఒక లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా ఒక చార్ట్స్ ఇన్సర్ట్ చేయడం, ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఫంక్షన్స్ మనకి గ్రేడ్స్ కి, యావరేజ్ కి, టోటల్ మార్క్స్ కి ఫంక్షన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా మనకి నెక్స్ట్ ఫస్ట్ మెనూ బార్ ఉంది. దాంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ అన్ని మనకి కింద కనిపిస్తున్నాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కనిపిస్తున్నది A1 అనేటువంటిది, ఇది ఒకటి నంబర్ బాక్స్. పక్కన ఎఫెక్ట్స్ తో కనిపిస్తుంది మనకి, ఇదేమో ఫార్ములా బార్ అని పిలుస్తారు. ఫస్ట్ నేను ఈ స్ప్రెడ్ షీట్ కి నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఏంటంటే మనం ఈ రోజు ఒకటి KGBB మార్క్స్ లిస్ట్ అనేది ఒకటి టైటిల్ ఇచ్చాను. అలాగే ఇక్కడ KGBB రాజన్న డిస్ట్రిక్ట్ KGBB మార్క్స్ లిస్ట్ అనేది నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఇక్కడ టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను టైటిల్ ఇచ్చాను. దీన్ని మనం మాటికి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో వర్క్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఆటోమేటిక్ గా అది సేవ్ అయిపోతుంది. మనం మళ్ళీ ప్రత్యేకంగా సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందులో కనిపిస్తాయి మనకి అంటే గూగుల్ డ్రైవ్ లో కనిపిస్తుంది. ఇది ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ స్ప్రెడ్ షీట్ కి నేను ఒక నేమ్ ఇచ్చాను. ఇక నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఈ కింద ఇదంతా స్ప్రెడ్ షీట్ యొక్క ఇంటర్ఫేస్. ఇందాక మనం చూసింది మెనూ బార్, ఫంక్షన్స్, ఫంక్షన్ కీస్, మనకి ఇవన్నీ చూసాం మనం. ఇక ఇక్కడ చూడండి మనకు ఇవి కాలమ్స్, A to Z మనకు కాలమ్స్ ఉంటాయి. ABCD అనేది కాలమ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీకు ఇంకా కొంచెం జూమ్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ ABCD ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కాలమ్స్. మరి ఎంతవరకు మనకి కాలమ్స్ ఉంటాయి అనేటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే, కంట్రోల్ రైట్ కి నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ Z కి వచ్చింది చూడండి. అంటే A to Z వరకు మనకి కాలమ్స్ అనేటువంటివి కనిపిస్తాయి. అలాగే ఎన్ని రోస్ ఉన్నాయి ఈ కింద, ఇటుకి మనం వెళ్తూ ఉంటే కిందికి వచ్చేటి అన్ని నంబర్ 1 2 3 4 ఈ న్యూమరికల్ లో ఉండేటువంటి అన్ని కూడా రోస్. సో నాకు ఎన్ని రోస్ ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకుంటే కంట్రోల్ డౌన్ ఆరో
టోటల్ చూడండి ఇక్కడ కిందికి వచ్చేసాను, నా బాక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 1000 రోస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే లిమిటెడ్ గా A to Z వరకు మనకి కాలమ్స్ వచ్చాయి, 1 to 1000 వరకు రోస్ వచ్చాయి. మరి దాంట్లో లాగా మనం ఇక్కడ చాలా ఇంకా ఎక్కువ కావాలి నాకు షీట్స్ మనం యాడ్ చేసుకోవచ్చా అనుకుంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్కి వెళ్ళాలి, ఇక్కడ 1000 వచ్చింది, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇన్సెట్ రో అని వచ్చింది. అయితే ఇన్సెట్ ఏబోనా ఇన్సెట్ బిలోనా మనకి ఎక్కడ నచ్చితే మనం అక్కడ ఇది చేంజ్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని రోస్ కావాలంటే అన్ని, ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాలమ్స్ కూడా మనకి ఎక్స్ట్రా ఇంకా కావాలి అని అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది మనకు ఫస్ట్ దీని యొక్క ఇంటర్ఫేస్ అండి, దీంట్లో ఉండేటువంటి విషయం. ఇక ఇట్లా మనకు నేను ఇక్కడ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ని మనం సెల్ అని అంటాం. చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయన్నీ కూడా మనం రోస్ అంటాం, న్యూమరికల్స్ లో ఉన్నాయన్నీ కూడా మనం కాలమ్స్ అని పిలుస్తాం. ఇది నంబర్ బాక్స్ అండి, ఇది ఫంక్షన్ బాక్స్ అండి, ఇది ఆప్షన్స్, ఇదంతా కూడా మెనూ బార్. ఇంకా మెనూ బార్ లో చూడండి మీకు ఫైల్ ఆప్షన్స్ లో ఏముంటాయి, ఒక న్యూ స్ప్రెడ్ షీట్ తీసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫైల్లో కనిపిస్తాయి. మీరు ఓపెన్ చేయగానే మీకు కూడా తెలుస్తుంది. రీడు, అండు, కాపీ చేయొచ్చు, ఏదైనా పేస్ట్ చేయొచ్చు, కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి సెల్ అవసరం లేనటువంటిది డిలీట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా కాలమ్ ని యాడ్ చేసుకోవచ్చు. వ్యూలో చూడండి ఫార్ములా బార్ కనిపిస్తుంది. మనం ఏదైనా సెల్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఒక ఫార్ములా ఇచ్చిందంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 50, 75, 100 అట్లా కనిపిస్తుంది. ప్రెసెంట్ మనం 125 లో ఉన్నాను నేను. ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. అలాగే ఒక కాలమ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రోని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఒక చార్ట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక ఫంక్షన్, ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఫార్మాట్ లో కూడా బోల్డ్, ఇటాలిక్ అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అలాగే డాటా, ఇక్కడ డాటా కనిపిస్తుంది చూడండి. ఈ డాటాలో కూడా ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. పర్టికులర్ గా సమ్ షీట్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ ఇచ్చినప్పుడు అది ఎవరు ఇంకొకరు ఎడిట్ చేయడానికి లేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టూల్స్ లోకి వచ్చినట్లయితే టూల్స్ లో కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకు. స్పెల్ చెక్ అంటే మనం ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఆ స్పెల్లింగ్ కింద మనకి రెడ్ లైన్ అనేది వస్తుంది. స్పెల్స్ చెక్ చేయడానికి ఈ స్పెల్ చెక్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్ యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు మనం. ఇలా ఇవన్నీ కూడా మనకి మెనూ బార్ లో కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్. ఓకే, ఇక మనం ఈ రోజు ఒక షీట్ ని నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇక్కడ కింద చూద్దాం. మనం కిందికి వచ్చేస్తే ఐడ షీట్ 1 అని కనిపిస్తుంది మీకు. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ షీట్ 1 లో వర్క్ చేస్తున్నాను. నాకు ఎక్కువ షీట్స్ ఇందులోనే కావాలి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ ప్లస్ ఆప్షన్ కి వెళ్ళేస్తే నాకు ఇంకో షీట్ 2 వచ్చేసింది చూడండి. రెండవ షీట్ వచ్చింది. అంటే షీట్ 1, షీట్ 2, అలా షీట్ 3, 4, 5 ఇలా మనం ఎన్ని షీట్స్ అయినా ఒకేసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. షీట్ 1 లో ఉండేటువంటి అంతా కూడా ఇగో ఈ కార్నర్, ఈ బాక్స్ ని మనం సెలెక్ట్ చేస్తే ఈ కాలమ్స్ కి రోస్ కి మధ్యలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ బాక్స్, దీన్ని ఈ మీడియేటర్ బాక్స్ ని మనం క్లిక్ చేస్తే మొత్తం మనకు కాపీ అవుతుంది షీట్ అంతా కూడా. ఆ కాపీ అయినటువంటిది మళ్ళీ మనం షీట్ 2కి వెళ్ళి ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అంటే ఏదైనా డాటా ఉన్నట్లయితే మనం అట్లా షీట్ 1 నుంచి షీట్ 2కి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని షీట్స్ కావాలి అనుకుంటే అన్ని షీట్స్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు షీట్ 2 నాకు అవసరం లేదు అంటే నేను హైడ్ షీట్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడండి. హైడ్ షీట్ వస్తుంది. డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హైడ్ చేయొచ్చు. చూడండి నేను హైడ్ చేస్తున్నాను. హైడ్ చేస్తే నాకు ఇక్కడ కనిపించదు. ఇది రాగానే నాకు ఇక్కడ పక్కన ఒక బాక్స్ వచ్చింది చూడండి. నేను హైడ్ చేయగానే ఈ షీట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది మళ్ళీ దాన్ని మనం దేంట్లో చూసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ వ్యూలో కనిపిస్తుంది చూడండి. ఇందాక మనం షీట్ హైడ్ చేసాం కదా, ఇక హిడెన్ షీట్స్ అనేది వచ్చింది. నంబర్ 1 ఉంది. హిడెన్ షీట్స్ అంటే నేను షీట్ 2ని హిడెన్ చేశాను, హైడ్ చేశాను, అది కనిపిస్తుంది. నేను మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ షీట్ 2 అనేటువంటిది వచ్చింది చూడండి. ఇలా ఇవి మనకు దీంట్లో ఇంటర్ఫేస్ లో కనిపిస్తుండేటువంటి ఆప్షన్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మార్క్ షీట్. ఒక మార్క్ షీట్ ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డాటా ఎంటర్ చేయడానికి వెళ్తున్నాను. నేను షీట్ 1 లో నేను వర్క్ చేస్తున్నాను. ఆ షీట్ 1 లోకి వచ్చేసి ఫస్ట్
నేను ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఇది మనం ఆల్రెడీ టైటిల్లో ఇచ్చాము. టైటిల్లో రాజన్న సిరిసిల్ల కేజీబీవీ మార్క్స్ లిస్ట్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ ఇది టైప్ చేయాలి. ఇక్కడ చిన్న చిన్న కాలమ్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఇవి 4 రోస్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఇలా 4 నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెర్జ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ వచ్చింది. సెలెక్ట్ మెర్జ్ సెల్స్, ఈ 4 సెలెక్ట్ చేశాను, మెర్జ్ అన్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఈ 4 మెర్జ్ అయిపోయాయి. అంటే ఇందాక బాక్స్ లాగా కాకుండా ఒక పెద్ద బాక్స్ అనేటువంటిది నాకు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది మనకు సెలెక్ట్ చేసుకుని సెల్స్ దాన్ని మెర్జ్ అంటే మనకి ఇలా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకా డాటాని ఎంటర్ చేస్తున్నాను. మార్క్స్ లిస్ట్ ఆఫ్ కేజీబీవీస్ అని డాటా ఇచ్చాను. దీన్ని నేను ఇట్లా కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన దాకా నేను ఏం చెప్పాను, మనకి నచ్చినటువంటి ఫాంట్ లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని యొక్క సైజ్ నేను పెంచాలి అనుకుంటున్నాను. సో ఇంత 18 అంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది. సో నేను 14 తీసుకున్నాను. అది బోల్డ్ చేశాను. ఇటాలిక్ అంటే ఇటాలిక్ చేసుకోవచ్చు. నేను దానికి కలర్ చేంజ్ చేస్తున్నాను. చూడండి, రెడ్ కలర్ చేంజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. అలాగే నాకు ఇది ఒక సైడ్ లోకి వచ్చింది, నాకు ఇది మిడిల్ లోకి కావాలి. సో దీన్ని నేను ఇక్కడ చూడండి, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అలైన్ ఉంది. సెంటర్ లోకి వచ్చేసింది. నేను ఇప్పుడు సెంటర్ లో కావాలనుకున్నాను, సెంటర్ లోకి వచ్చేసింది. అలా హారిజంటల్ అలైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్టికల్ అలైన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది నాకు ఒక లిస్ట్ ఇది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. నేను ఈ సెల్ కి నాకు ఇంకా హైలైట్ కావాలి అని అనుకుంటున్నాను. ఈ సెల్ ని నేను ఇట్లా కలర్ తో ఫిల్ చేశాను. నాకు ఇంకా కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, మళ్ళీ ఎవరో అన్మ్యూట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కింద ఇక ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఇందులో మార్క్స్ లిస్ట్ కి సంబంధించినటువంటిది ఫస్ట్ నేను ఇక్కడ సీరియల్ నంబర్ తీసుకున్నాను దీంట్లో. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది ఓకే స్టూడెంట్ తీసుకుందాం. నెక్స్ట్ మీ కేజీబీవీ ఎలా చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ డాటా అనేది నేను ఒక బాక్స్ లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఎంటర్ చేశాను. బట్ ఇది ఏమైంది, ఓవర్ఫ్లో అయి పక్కన దాంట్లో కూడా వెళ్ళింది. సో ఇలా నాకు పక్కన దాంట్లో వెళ్ళొద్దు అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇందాక చూసాం, ఇక్కడ యాక్షన్ కనిపిస్తుంది చూడండి. ఓవర్ఫ్లో అయినప్పుడు టెక్స్ట్ ర్యాపింగ్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ ఓవర్ఫ్లో అనేది టిక్ చేస్తే ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, ర్యాప్ అంటే కింద లైన్ లోకి వస్తుంది, లేదు క్లిప్ అంటే అక్కడికి కట్ అయిపోతుంది. సో నేను అలా అనట్లేదు, ర్యాప్ అన్నాను. చూడండి 2 లైన్లోకి నాకు డాటా అనేది వచ్చేసింది. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఒకటే సెల్ లో పట్టలేదు కాబట్టి ఇట్లా 2 లైన్లోకి వచ్చింది. అదర్వైజ్ మనకి ఇక్కడ పైన ఇక్కడ బ్లూ కలర్ లైన్ వస్తుంది, ఒక ఆరో మార్క్ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా మనం ఇక్కడ చూడు. నేను ఇంకా కొంచెం దాన్ని పెద్దగా చేసుకున్నాను. ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా నేను చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేస్తే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తర్వాత మార్క్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఏ సబ్జెక్ట్ కు ఒక 2, 3 సబ్జెక్ట్స్ చెప్తాను, చూద్దాం మనం. ఇక్కడ ఒకటి తెలుగు, నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొకటి హిందీ తీసుకున్నాను, అండ్ దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్. ఈ 3 నేను చూపిస్తాను. ఈ విధంగా ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ నేను ఎంటర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వీటిని
నేను కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటున్నాను వీటి యొక్క కలర్. వీటిని 4 నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క కలర్ బ్లూ కలర్కి వెళ్ళాను. ఇంకా దాన్ని వాటి యొక్క ఫాంట్ సైజు 12 చేశాను నేను. అట్ ద సేమ్ టైం అది నేను బోల్డ్ చేసుకున్నాను లెటర్స్. అలాగే దానికి కలర్ ఇంకా వేరే నేను ఇవ్వాలి అని అనుకున్నట్లయితే నేను ఇంకో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నాకు వచ్చేసింది. అంటే మనకు పర్టికులర్ గా ఏంటనేది తెలియడం కోసం. సో ఇక్కడ టోటల్ ఇచ్చేసాను. అండ్ దెన్ నెక్స్ట్ యావరేజ్ ఇక్కడి వరకు మనం చూద్దాం. ఇవి రెండు మనం అప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనకు ఆ కలర్ రాలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసింది. ఒక మార్క్ షీట్స్ మనకు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆ సీరియల్ నెంబర్ 1 ఇచ్చేసాను. నేను ఇంకా మిగతా సీరియల్ నెంబర్స్ అనేటువంటి ఇవ్వకుండానే మన ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ రైట్ లో చిన్నగా కార్నర్ లో ఒక డాట్ వస్తుంది. మనకి ప్లస్ సింబల్ వస్తుంది. ఇలా నేను ప్లస్ సింబల్ తోనే ఇలా డ్రాగ్ చేస్తే చూడండి, ఎంటర్ చేయగానే అన్ని 1లే వచ్చేసాయి నాకు. సో అలా కాదు, మనం స్టూడెంట్ కి మనం సీరియల్ నెంబర్ వైపు వెళ్తున్నా కొద్దీ మనకు ఏమొస్తుంది అని అంటే 1 2 3 4 అలా రావాలి నాకు నెంబర్స్. బట్ ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఓన్లీ 1 వచ్చేసింది. అలా కాకుండా ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కంట్రోల్ ఇలా హ్యాండ్ పిల్ పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే చూడండి 1 2 3 4 5 అనేటువంటివన్నీ మనకి రావడం జరిగింది. ఎంటర్ హ్యాండ్ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసినట్లయితే 1 by 1 నెంబర్ అనేటువంటిది వస్తుంది. లేదు మామూలుగానే మనం డ్రాగ్ చేస్తే అన్ని 1సే వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను నేను. సో వాణి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక నేమ్ వచ్చేస్తే రాము అని ఇచ్చాను. దెన్ నెక్స్ట్ ఇంకొక నేమ్ వచ్చేసినట్లయితే ఇలా. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి శీతల్ అని, అలాగే రాణి అని, ఇలాంటి ఒక 5 నేమ్స్ నేను ఇచ్చేసాను. సో ఇచ్చేసి వీళ్ళ యొక్క మార్క్స్ మనకి ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మార్క్స్ కావాలి. ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి తెలుగులోనే ఇంగ్లీష్ లో నేమ్స్ నేను ఎంటర్ చేశాను. బట్ నాకు ఇక్కడ ఏంటి ఇంగ్లీష్ లో కావాలి, సారీ ఇంగ్లీష్ లో ఎంటర్ చేశాను, నాకు ఇది తెలుగులో కావాలి. లేదు హిందీలో కావాలి. నేను తెలుగులో కావాలి అనుకుంటే తెలుగులో చేంజ్ చేసుకోవచ్చు, హిందీలో కావాలి అనుకుంటే హిందీలో చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది చూద్దాం. మనకి ఈ పక్కనే నాకు వీళ్ళ యొక్క నేమ్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి, నాకు ఇప్పుడు తెలుగులో కావాలి. ఇక్కడ పైన మనకి సెల్లోకి వెళ్ళగానే చూడండి ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ నేను ఇలా క్లిక్ చేస్తే ఏంటి, నాకు ఇవి ఇంగ్లీష్ లో ఉన్న నేమ్స్ పక్కన తెలుగులో రావాలి. సో నాకు ఇక ఇన్సెట్ ఏ కాలం రైట్ సైడ్ లో నేను ఇంకొక కాలం తీసుకుంటున్నాను. చూడండి నాకు ఇంకొక కాలం ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక దీంట్లో నేను ఇంగ్లీష్ లో ఉండేటువంటి పేర్లు తెలుగులో కావాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఒక ఫార్ములాని ఎలా చేయాలని చూద్దాం. ఈజ్ ఈక్వల్ మనకి గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎవరిదైతే చేంజ్ చేయాలనుకుంటున్నానో ఆ పర్సన్ ని సెలెక్ట్ చేశాను. ఆ సెలెక్ట్ చేసేసి ఏ లాంగ్వేజ్ లోకి నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నానో ఆ లాంగ్వేజ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. డబుల్ కోట్స్ ఇస్తున్నాను నేను. డబుల్ కోట్స్ ఇచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇంగ్లీష్ లో ఉంది. సో డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఇది నాకు దేంట్లోకి కావాలి, డబుల్ కోట్స్ ఇచ్చేసి దాంట్లో టిఈ తెలుగులోకి కావాలి. డబుల్ కోట్స్ ఇచ్చేసి నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి బ్రాకెట్ ఎంటర్. చూడండి నాకు తెలుగు వచ్చేసింది. ఇంగ్లీష్ లో ఉన్న నేమ్ నాకు ఇక్కడ తెలుగులో వచ్చింది. మరి ఇది ఒకటేనా, నాకు ఇవన్నీ నేమ్స్ కావాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేసి మన కింద ఇక్కడ చిన్నగా నాకు ప్లస్ సింబల్ వచ్చింది. ఈ ప్లస్ సింబల్ తోనే నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను. చూడండి వీళ్ళందరి యొక్క నేమ్స్ కూడా
నాకు ఇక్కడ తెలుగులో వచ్చేసాయి. ఈ శీతల్ అనే నేమ్ రాలేదు, ఎందుకంటే తెలుగులో ఆ శీతల్ అనే నేమ్ ఉండదు కాబట్టి అది తెలుగులో రాలేదు. ఓకే, తెలుగులో వచ్చేసింది. ఎట్ ద సేమ్ టైం నాకు ఇది హిందీలో కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో హిందీలే కావాలి అనుకుంటే నేను ఇంకొక సెల్ రైట్ సైడ్ లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇది ఈజ్ ఈక్వల్ చేసి ఏంటిది మనకు గూగుల్ ట్రాన్స్లేట్, మీ అందరికీ తెలిసిందే గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకుంటున్నాను. గూగుల్ ట్రాన్స్లేట్ లో ఈ నేమ్స్ నేను హిందీలో కావాలనుకుంటున్నాను. సో అది తీసుకొని కామా డబల్ కోట్స్ లో ఇచ్చేసి, ఇది ఎందులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, డబల్ కోట్స్ తోని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కామా ఇది దేంట్లోకి రావాలి అని అనుకుంటే నాకు హిందీలోకి రావాలి. చూడండి, ఇది చేసి నేను ఎంటర్ చేయగానే నాకు ఆ నేమ్ అనేది హిందీలో వచ్చేస్తుంది. మరి ఇది ఒకటేనా నాకు ఇవన్నీ నేమ్స్ రావాలి అని అనుకుంటున్నాను నేను. చూడండి, అన్ని నేమ్స్ కూడా హిందీలో వచ్చేసాయి. ఒక శీతల్ ఒకటే అదే లాంగ్వేజ్ లో ఉంటుంది. కారణం ఏంటంటే అది ఆల్రెడీ ఇంగ్లీష్ నేమే కాబట్టి తెలుగులో లేదు, అందుకే మీకు అది అలా కనిపిస్తుంది. రిమైనింగ్ నేమ్స్ అన్ని కూడా మనకి ఇలా తెలుగులో హిందీలో రావడం జరిగింది. ఓకే, ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట మనకు. అంటే ఒక హిందీ, నాట్ ఓన్లీ హిందీ, ఇంగ్లీష్, ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి మనకి గూగుల్ ట్రాన్స్లేట్ లో. ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ లోకి మనం ఈజీగా మార్చుకోవచ్చు. నేను అక్కడ ఫార్ములా ఎంటర్ చేసేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో నాకు తెలియదు. గూగుల్ షీట్స్ అనేటువంటిది మైండ్ వర్క్, ఇదంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా చూస్తే అంత జాగ్రత్తగా మనకి ఇక్కడ అదేంటి ఫార్ములాస్ అనేటువంటి అర్థమవుతాయి. ఏ చిన్న ఫార్ములా మిస్టేక్ అయినా కూడా మనకు అక్కడ ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఓకే, సో అది క్లియర్ గా మీరు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక నాకు ఇక్కడ తెలుగులో వచ్చాయి, ఎట్ ద సేమ్ టైం హిందీలో వచ్చాయి. ఇక నాకు అవసరం లేదు, జస్ట్ ఇది మీకు చూపించడం కోసమే నేను పెట్టుకున్నాను. సో నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇక మనం ఇంగ్లీష్ లో నేమ్స్ చూస్తున్నాం. ఇది మీకు చెప్పడం కోసమే. ఇంగ్లీష్ వాళ్ళు చేయొచ్చు, తెలుగు వాళ్ళు చేసుకోవడానికి నేను చెప్పాను. ఇక్కడ తెలుగులో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. 20 మార్క్స్, మనం మామూలుగా ఎఫ్ఏకి 20 మార్క్స్ ఇస్తాం. సో ఫస్ట్ తెలుగులో 13 వచ్చాయి. దెన్ నెక్స్ట్ హిందీలో ఒక 15 వేస్తున్నాను. అలాగే ఒక 17 నేను ఇంగ్లీష్ లో వేసాను. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకో పర్సన్కి కూడా అలాగే ఇప్పుడు నేను ఈ ముగ్గురికి నేమ్స్ మీరు మార్క్స్ ఎంటర్ చేసేసారు. ఓకే, తెలుగు వాళ్ళు తెలుగు ఎడిట్ చేసేయచ్చు, హిందీ వాళ్ళు హిందీ ఎడిట్ చేయొచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చేసేయచ్చు. ఎవరిది వాళ్ళే చేసుకోవచ్చు. ఇందులో షీట్ లో, అదే షీట్ లో ఎట్ ద సేమ్ టైం ముగ్గురు మార్క్స్ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. క్లాస్ టీచర్ ఈ యొక్క గూగుల్ షీట్ క్రియేట్ చేశారు అని అంటే ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక ఇక్కడ 5 నేమ్స్ అంటే 5 స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మార్క్స్ వచ్చాయి. ఎట్ ఏ టైం నాకు ఇక్కడ టోటల్ కావాలి. ఓకే, ఇక్కడ నాకు వాళ్ళు ఎంటర్ చేయగానే టోటల్ అనేటువంటిది ఇక్కడ నాకు వచ్చేసేయాలి. సో దీనికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి ఫంక్షన్స్ అని చెప్పాను నేను. ఫంక్షన్స్ లో సమ్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసి ఎవిటిది కావాలి నాకు అని అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి నేను ఎంటర్ కొట్టేసాను. చూడండి ఇక్కడ 45 వచ్చేసింది. అంటే ఈ మూడింటి యొక్క టోటల్ నాకు ఇక్కడ 45 వచ్చేసింది. కింద చూడండి ఆటో ఫిల్ వచ్చింది. అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఆటో ఫిల్ అని వచ్చేసింది. మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటేసారి ఫార్ములా ఇచ్చేస్తే ఫస్ట్ స్టూడెంట్ కి వచ్చింది, అలాగే అందరు స్టూడెంట్స్ కి ఆటో ఫిల్ వచ్చింది. ఇక్కడ నేను టిక్ క్లియర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ అందరి స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ అనేటువంటి ఇక్కడ కింద వచ్చేసాయి. ఒకటే సెకండ్స్ లో ఈ ఫార్ములాని మీరు ఎంటర్ చేసి పెట్టేసుకున్నట్టయితే వాళ్ళు మార్క్స్ ఎడిట్ చేయగానే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేటువంటి వచ్చేస్తాయి. ఓకే, నాకు ఈ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కావాలి. దీనికోసం కూడా నేను ఇక్కడ ఫంక్షన్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ యావరేజ్ ఉంది, నేను యావరేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ యావరేజ్ కావాలి, ఇక్కడ 4 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ నాకు కావాలి. వాటిని నేను సెలెక్ట్ చేశాను.
ఎంటర్ చేశాను. చూడండి నాకు యావరేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది 15. అంటే ఒక దాంట్లో 13, ఇంకో దాంట్లో 15, ఇంకో దాంట్లో 17 వచ్చినాయి, అంటే యావరేజ్ 15 మార్క్స్. ఆటో ఫిల్ వచ్చింది చూడండి, రిమైనింగ్ కాలమ్స్ కూడా, రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా. సో నేను ఇక్కడ ఇది ఆటో ఫిల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ అందరి యొక్క మార్క్స్ అనేది యావరేజ్ అనేటువంటిది వచ్చేది. ఇక్కడ చూడండి ఆటో ఫిల్ లో మనం ఇక్కడ చేసిన తర్వాత యావరేజ్ లో డెసిమల్స్ అనేటువంటివి 9.6 తర్వాత చాలా వచ్చాయి. నాకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ 9.6 చాలు. సో ఇక్కడ మనం అది తగ్గించవచ్చు. ఓకే, 9.7 వచ్చేస్తుంది యావరేజ్ గా. ఇలా మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం అది కావాలి అంటే తగ్గించవచ్చు, లేదు అంటే పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు దీంట్లోనే. ఇక్కడ కరెన్సీకి సంబంధించిన సింబల్స్ ఏమన్నా ఉంటాయి కావాలనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డాలర్స్ అని వచ్చేసింది చూడండి. ఓకే, ఈ విధంగా మనం అంటే ఒకటే సమయంలో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇక్కడ టోటల్ చేసుకోవచ్చు, అలాగే యావరేజ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా గ్రేడ్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు అండి. సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ కూడా చేసుకోవచ్చు, ఆల్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి గ్రేడ్స్ వేసుకోవచ్చు, అలాగే ఏ గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలా మనం ఈ డాటాకి సంబంధించినటువంటి అన్ని మార్పులు చేర్పులు అంటే మనకి ఏదైతే పంపించమని అడుగుతున్నారో వాటన్నిటినీ కూడా ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ మనం మన డాటాని మనకు నచ్చినట్టుగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒక టీచరే ఇందులో కష్టపడాల్సింది ఏమి లేదు. క్లాస్ టీచర్ ఒక లిస్ట్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మొత్తం సంస్థతోనే ఇది ఒక షీట్ ఉంది, దీన్ని ఇది యాజ్ టీజ్ గా నేను ఈ రోజు పంపించాను, మళ్ళీ నెక్స్ట్ డే కూడా పంపించాలనుకుంటే జస్ట్ అక్కడ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి షీట్ లో ఉండేటువంటిది అంతా కూడా నేను కాపీ చేసుకున్నాను, కంట్రోల్ సి. దెన్ నెక్స్ట్ నేను షీట్ 2 లో ఇక్కడ వచ్చేసింది చూడండి. అలా నేను ఎన్నిసార్లు కాపీ పేస్ట్ అంటే అన్నిసార్లు మనకు ఇది రావడం జరుగుతుంది. అంటే ఒక్క రోజు చేసినటువంటి ఫంక్షన్, ఒక రోజు చేసుకున్న ఫార్ములానే మనం ఎవ్రీడే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒకటి మనకు ఫాస్ట్ గా వర్క్ అయిపోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మెర్జ్ చేసుకున్నాము, నేను కలర్ చేంజ్ చేసుకున్నాను, కావాలంటే దీని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇది కొంచెమే ఉంది కదా, నాకు దీన్ని మొత్తం నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఇది ఏంటిది లైన్స్, బార్డర్ లైన్స్ కావాలి. బార్డర్ లైన్స్ మొత్తంకి కావాలా, ఒక సైడ్ కే కావాలా, ఏంటనేటువంటిది మధ్యలో కావాలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను బార్డర్ లైన్స్ ఇచ్చేసాను. నేను ఆ బార్డర్ లైన్స్ యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ మనకు నచ్చినటువంటి కలర్ లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకు బార్డర్ లైన్. ఆ బార్డర్ లైన్స్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సెల్స్ మెర్జ్ చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. అలైన్, లెఫ్ట్, రైట్, ఓవర్ఫ్లో, ఇది ఇక్కడ చూడండి. ఆ టెక్స్ట్ రొటేట్ కావడం. సో ఏదైనా కాలం సెలెక్ట్, ఇవి ఇప్పుడు ఈ పైన ఉండేటువంటి ఇవి సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇవి సెలెక్ట్ చేసుకొని నాకు ఈ టెక్స్ట్ అనేటువంటిది చూడండి ఇప్పుడు ఎందులో వచ్చిందో ఇలా వచ్చేసింది. లేదు నాకు నార్మల్ గానే కావాలి అనుకుంటే నార్మల్ గానే ఉంచేసుకోవచ్చు. అలా దాని యొక్క స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ రకంగా కావాలి, ఇలా కావాలి అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మనకి విడ్త్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు తక్కువ ప్లేస్ లోనే మనం చేయాలి అనుకుంటున్నప్పుడు అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ మోడల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది ఇక్కడ చేంజ్ చేసాము. ఇక్కడ మనం సెల్స్ ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక లైన్ లో ఉండేటువంటి ఇదంతా కూడా మనకి ఫ్రీజ్ కావాలి, అది అలాగే ఉండాలి, మిగతాయి మాత్రమే అటు ఇటు రొటేట్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఒక బ్లూ కలర్ లైన్ వస్తుంది. బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఒక హ్యాండ్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మనం ఇది నీకు ఎక్కడి వరకు కావాలో ఇలా చూడండి, ఇక్కడి వరకు నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి కాకుండా ఇవి మాత్రమే మనకు చూడండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స్టూడెంట్ దగ్గరికే వస్తున్నాయి.
అంటే లాస్ట్ లో ఉండేటువంటి కాలంలో మార్క్స్ చూసుకోవాలంటే మనకు స్టూడెంట్ ఎవరు అని మళ్ళీ లాస్ట్ లో ఏ కాలం ఉంది ఇది ఎవరిది అని మనం అక్కడికి ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చూడండి నాకు స్టూడెంట్ దగ్గరికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, అలాగే టోటల్, అలాగే యావరేజ్ ఈ విధంగా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఇది బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది. బ్లూ కలర్ వచ్చినప్పుడు మనకు హ్యాండ్ ఇది వచ్చినప్పుడు మనం ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫ్రీజ్ చేసింది అలాగే ఉంటుంది, మార్క్స్ మాత్రమే స్క్రోల్ అవుతున్నాయి. చూడండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తెలుగు, హిందీ ఈ హెడ్డింగ్స్ అలాగే ఉంటున్నాయి, జస్ట్ మార్క్స్ మాత్రం అక్కడ స్క్రోల్ అవుతుంది. తేడా తెలుస్తుంది అనుకుంటున్నా నేను. చూడండి ఒక్కొక్కటి లోపలికి వెళ్తూ ఉంటుంది మనం ఇది స్క్రోల్ చేసిన కొద్దీ. అలా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు సెల్స్ ని. మనకి ఏదైతే అక్కడే ఉండాలి మిగతాయి కదలాలి అనుకుంటున్నామో అప్పుడు మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా నాకు సెంటర్ లో రావాలి అనుకున్నప్పుడు అలైన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చూడండి నాకు సెంటర్ లో వచ్చేసింది. ఓకే, కొంచెం కొన్ని ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు పెద్దగా కావాలనుకుంటున్నాను, కొన్ని చిన్నగా, అంటే అది అందులో ఎంటర్ చేసిన డాటా ప్రకారమే మనకు సెట్ కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి ఇది ఒకటి సింబల్ వస్తుంది. ఇక్కడ మనకి ఆరో మార్క్ దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసి డబుల్ ట్యాప్ చేస్తే మనకు దానికి అనుకూలంగా విడ్త్ లో అవి సెట్ కావడం జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గరికి వచ్చాను, ఏదో ఒక సెల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసి బ్లూ కలర్ వచ్చిన తర్వాత డబుల్ ట్యాప్ చేశాను. చూడండి వాటికి అనుకూలంగా అవి ఎంత విడ్త్ లో ఉండాలో అంత విడ్త్ లో మాత్రమే అవి తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనం డాటాని ఎంటర్ చేసేసి మీరు ఇలా ఒక షీట్ ని ప్రిపేర్ చేసేసి మీరు ఒక క్లాస్ టీచర్స్ కి పంపించినట్లయితే, అంటే సబ్జెక్ట్ టీచర్స్ కి పంపించినట్లయితే వాళ్ళు ఎట్ ద సేమ్ టైం డాటా అనేటువంటిది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ ఎడిట్ చేసినటువంటి డాటాకి ఆటోమేటిక్ గా మనకి టోటల్ అనేటువంటిది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం యావరేజ్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. అలా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక నేను ప్రింట్ లోకి వెళ్ళాను. ప్రింట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మనం ఎక్సెల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్ గా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ లోకి వచ్చేస్తే ఇలా వస్తుంది, మన ప్రింట్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇక్కడ కరెంట్ షీటా, ఇది ఒక్క షీటే కావాలి అంటే ఇది ఒక షీట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందాక మనం దీంట్లో ఎన్ని షీట్స్ క్రియేట్ చేసాము, 2 షీట్స్ క్రియేట్ చేసాం. అలా మనకి 2 షీట్స్ కూడా ఒకటేసారి మనం ప్రింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెల్ లో అయితే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి పేజీని మాత్రమే ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనం కరెంట్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే ఒక షీట్ వస్తుంది. లేదు వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని షీట్స్ ఉన్నాయో అన్ని షీట్స్ ప్రింట్ తీసుకోవచ్చు. ఆ సెలెక్టెడ్ సెల్స్ మనకు కావలసినటువంటి సెల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అక్కడి వరకే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది మనకి. అలాగే మన యొక్క పేపర్ సైజును కూడా మనం ఇక్కడ మీకు అనుకూలంగా ఉండేటువంటి పేపర్ సైజుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేపా, పోర్ట్రేట్ లో కావాలా అది మనం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫిట్ టు విడ్త్. ఒక్కొక్కసారి చూడండి మనం ఒక పేజీలో తీసుకోవాలి అనుకుంటున్నటువంటి డాటా అనేది మనకు ఒక పేజీలో రాక నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ మార్క్స్ వరకు ఒక పేజీలో వచ్చాయి, సో స్టడీస్ మార్క్స్ అనేటువంటివి మనకు ఆ పేజీలో రావట్లేదు, నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫిట్ టు విడ్త్ ఉంటుంది. మనం దాంట్లోనే హైట్, పేజ్ విడ్త్ అది నార్మల్ గా రావాలా, 100% లో రావాలా, ఎంత రావాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. షో గ్రిడ్ లైన్స్ అనేటువంటిది కనిపిస్తుంది, షో నోట్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈడ కూడా రైట్, లెఫ్ట్, సెంటర్ అలైన్స్ అనేది మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుందండి. ఈజీగా మీరు చూసుకొని ఓపెన్ చేసుకొని రైట్, లెఫ్ట్, సెంటర్ అలైన్ చేసుకొని మనకు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ షో గ్రిడ్ లైన్స్ అనేది టిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నేను బార్డర్ లైన్స్ నేను ఫిల్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ బార్డర్ లైన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఒకవేళ నేను బార్డర్ లైన్స్ అనేటువంటిది నేను క్లిక్ చేయకుండా, నేను బార్డర్ లైన్స్ పెట్టుకోకుండా
గూగుల్ షీట్స్ లో ప్రిపేర్ చేసినటువంటి డాటాని మనం ప్రింట్ తీసుకుంటే అది బార్డర్ లైన్స్ లోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ బ్యాక్ షీట్ లోకి. నేను ఇక్కడ ఇంకోటి గ్రేడ్స్ పెట్టాలి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వెళ్ళి పక్కనే ఇన్సర్ట్ రైట్ అనదర్ రో, సో ఇక్కడ వచ్చేసింది. సో ఇందులో నేను ఏం చేసుకోవచ్చు, గ్రేడ్స్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఓకే, అలా మనం ఏదైనా ఎప్పుడంటే అప్పుడు ఇంకో సెల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, రోని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను కాలంలో క్లిక్ చేసుకుంటే చాలు, ఇన్సర్ట్ ఒక కాలం, రైటా డౌనా, పైనకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా, కింద ఇంకొకటి నేను యాడ్ చేస్తున్నాను. అలా మనం వర్క్ చేస్తున్నప్పుడే మన యొక్క వర్క్ అంతా కూడా మనం ఇక్కడ చేయొచ్చు. ఈ ఫార్ములాని ఎవ్వరు కూడా మనకు చేంజ్ చేయకుండా మనం దాని వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఎవరంటే వాళ్ళు దాని ఫార్ములాని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఏమైతుందంటే ఫార్ములా పోతుంది. సో ప్రొటెక్టెడ్ రేంజెస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ చేసినటువంటి ఫార్ములాని ఇంకొకరు కూడా చేంజ్ చేయకుండా చేసుకోవచ్చు. అదే ఇది నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ షీట్ ని నేను వేరే వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి రైట్ టాప్ కార్నర్ లో రైట్ సైడ్ లో షేర్ అనే ఆప్షన్ వచ్చింది. షేర్ అనేది నేను క్లిక్ చేశాను. నేను షేర్ అనేది క్లిక్ చేయగానే చూడండి, నాకు ఈమెయిల్ పంపించాలి అనుకుంటే నేను ఇక్కడ ఎవరినైనా యాడ్ చేసుకొని వాళ్ళకి ఈమెయిల్ పంపించవచ్చు. అదర్వైజ్ ఇక్కడ చూడండి, లింక్ పంపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనం షేర్ చేయాలి అనుకుంటే యాడ్ పీపుల్ అండ్ గ్రూప్, ఏదైనా ఒక గ్రూప్ ని యాడ్ చేయొచ్చు, లేదంటే మనం వేరే వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళకి పంపించవచ్చు. అలా కాకుండా ఇక్కడ నేను ఏదన్నా ఒకటి ఇప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేసి, మనదే ఉంది కస్తూర్బా తెలంగాణ మన స్టేట్ ఉంది. సో ఇక్కడ నేను మనకు కేజీబీవీఎస్ టిఎస్ఎంఎస్ ఒకటి క్రియేట్ చేశాను కదా, నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇలా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయగానే నాకు వ్యూవర్, కామెంటర్, ఎడిటర్ 3 ఆప్షన్స్ వచ్చాయి. వ్యూ ఆప్షన్ ని మనం టిక్ చేసినట్లయితే జస్ట్ మీరు క్రియేట్ చేసిన షీట్ ని వాళ్ళు చూడగలరు అంతే. అలా కామెంటర్ ఇచ్చినట్లయితే వాళ్ళు దానిపైన కామెంట్ చేయగలరు. బట్ మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితేనే వాళ్ళందరూ కూడా ఆ షీట్ లో వర్క్ ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మీరు ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళకి. ఇక నెక్స్ట్ ఇలా కాదు, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆ లింక్ ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి గెట్ లింక్ అనేది వస్తుంది. ఈ గెట్ లింక్ లో కూడా చేంజ్ టు ఎనీవన్ విత్ ద లింక్, ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసాయి. మళ్ళీ వ్యూ చేయొచ్చా, కామెంట్ చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా. కొంతమందికి వ్యూ ఇవ్వచ్చు, కొంతమందికి ఎడిట్ ఇవ్వచ్చు. నేను ఇది ఎడిట్ ఇచ్చాను. ఎడిట్ ఇచ్చేసి ఇలా ఈ లింక్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని డన్ అనేసి నేను ఎక్కడికి వస్తున్నానంటే మన యొక్క వాట్సాప్కి వస్తున్నాను. వాట్సాప్ లో కేజీబీవి రాజన్న సిరిసిల్ల మన గ్రూప్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఈ లింక్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఈ లింక్ మీరు ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ లింక్ ని క్లిక్ చేసుకొని నేను అందరికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి మీరు దాంట్లో ఇంకా ఎడిట్ చేయొచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. నేను పంపించినటువంటి ఈ యొక్క లింక్ ని ఇలా మనం ఏ గ్రూప్స్ కి కావాలి అనుకుంటే ఆ గ్రూప్స్ కి వాళ్ళకి మనం పంపించవచ్చు. అలాగే మనం ఎడిట్ ఇవ్వచ్చు, విఆర్ ఆప్షన్ ఇవ్వచ్చు. అలాగే మనం జీమెయిల్ కి కావాలి అని అనుకుంటే జీమెయిల్ కి పంపించడానికి అవకాశం ఉంటుంది.